బావా బావా అంటూ భూమి ఆకాష్ చుట్టూ పరిగెడతా ఉంది. అసలు ఏం జరగబోతుంది 'మేఘ సందేశం' సీరియల్‌లో? అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు స్టోరీ ఎలా రన్ అవుతుంది? అనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. అలాగే హైప్ కొట్టడం కూడా అసలు మర్చిపోద్దండి. టీఆర్పీ రేటింగ్స్‌లో ఈ వారం కొంచెం లో టీఆర్పీ వచ్చినా కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టీఆర్పీ రేటింగ్స్ అయితే మనం చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే హైప్ వస్తేనే కదా ఖచ్చితంగా మనకు 'మేఘ సందేశం' సీరియల్‌లో ఏముంది స్టోరీ అని తెలిసే దానికోసం. అందుకోసమని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సరే అనేది మనం ఈరోజు ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్ కన్నా ముందు ప్రోమోలు మనకు 2 ప్రోమోలు అయితే మనకైతే రిలీజ్ చేశారు. ఆ 2 ప్రోమోల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత నిన్న జరిగిన కీలక పాయింట్ల గురించి కూడా మనమైతే మాట్లాడుకోవాలి. శరత్ చంద్ర దొంగతనం చేశాడు, ఒక దొంగలాగా మారాడు అనేసి నేను చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా బ్యాగ్లోంచి భూమి నిద్రపోతా ఉంటే అక్కడ బ్యాగ్లోంచి ఫోన్ ఇలా తీసుకొని ఇలా జోబీలో అయితే దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్న తర్వాత ఒక మూర్ఖుడు ఇంకొక మూర్ఖుడు హెల్ప్ చేసినట్టయితే శరత్ చంద్ర గారు అయితే బిహేవ్ చేశారు. అక్కడ బిహేవ్ చేశారంటే అక్కడ శరత్ చంద్ర గారు ఎలాగైనా సరే నా బిడ్డ దగ్గర నేను ఇది తప్పు కాకూడదు అనేసి ఆ ప్రయత్నం అయితే చేశారు. కానీ ఖచ్చితంగా భూమి తన భర్తకు న్యాయం జరగాలనేసి ఆ భర్త ఎలాగో చనిపోయాడు, కనీసం ఆ భర్తను చంపిన వాళ్ళకి న్యాయం జరగాలనేసి ఆ అపూర్వ అలాగే సూర్య చేసిన కుట్రల్ని కనీసం ఆ వాయిస్ ఓవర్ అన్న వినిండొచ్చు కదా. అసలు ఎందుకు ఈ భూమి ఈ విధంగా ప్రయత్నిస్తుంది? నువ్వేమైనా మాట్లాడావా? నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు షూట్ చేసిండేదే కదా అక్కడ ఉండేది. అక్కడ ఏం జరిగిందో నీ భార్య అక్కడ ఎంత తప్పు చేసిందో నీకు తెలిసేది కదా. ఆ విధంగా చేయకుండా భూమి ఫోన్ తీసుకెళ్ళేసి భూమి ఎంత కష్టపడి ఆ ఫోన్ సంపాదిస్తే ఆ ఫోన్ ఎవిడెన్స్ ఇవ్వకుండా నీ బిడ్డని ఒకరి ముందర నువ్వే అవమానించినట్టయితే చేసుకున్నావు అసలు శరత్ చంద్ర గారు. మీరు అసలు నా దృష్టిలో మనిషే కాదని నేనైతే ఇంకా మీరు ఫాదర్గా కూడా ఫెయిల్ అయ్యారు. ఇన్ని రోజులు ఒక కుటుంబ సభ్యుడిగా ఫెయిల్ అయితే ఇప్పుడు ఫాదర్గా కూడా మీరైతే ఫెయిల్ అయ్యారని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అనేసి మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ శారదా గారిని అయితే బయటికి తీసుకెళ్లాలనేసి డాక్టర్ చెప్పాడు. ఆ డాక్టర్ చెప్పిన ప్రకారం అయితే శారదా గారిని అయితే ఒక తమిళనాడుకి అయితే తీసుకెళ్లారు. తమిళనాడే నువ్వు ఎలా చెప్పగలవు అనేసి అంటే మనము తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే ఒకవేళ గుడికి వెళ్ళినా కానీ మామూలుగా బొట్టు పెట్టుకుంటాము. కానీ తమిళ వాళ్ళు గుడికి వెళ్ళకపోని వాళ్ళైతే ఇక్కడ ఒక బొట్టు పెట్టుకుంటారు మనకు తెలుసు. అక్కడ చూస్తేనే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ తమిళనాడు అలాగే వచ్చిండే రౌడీలు కూడా తమిళ్లో మాట్లాడుతూ ఉంటారు అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. అపూర్వ నెట్వర్క్ చూసుకున్నట్టయితే ఆంధ్రాలోనే ఆంధ్ర తెలంగాణలో అనుకుంటే తమిళనాడులో దేశం మొత్తం అపూర్వ నెట్వర్క్ ఉందనేసి మనకు నిన్నే తెలిసింది. ఇలాంటి చెత్త ఉండబట్టి ఈరోజు టీఆర్పీ రేటింగ్ ఇంత లో వచ్చింది. అసలు తమిళనాడులో ఎలా పాపులేషన్ వచ్చింది? ఒకవేళ ఓకే హైదరాబాదు ఓకే హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఉంటారు, రౌడీలు ఉంటారు కాబట్టి ఓకే. అక్కడ తమిళనాడు రౌడీలను కూడా పురమాయించి అక్కడ మన శారదా గారిని కేపీ గారిని అయితే కిడ్నాప్ చేసి హైదరాబాద్కి అయితే తీసుకురావాలనేసి వాళ్ళైతే ప్రయత్నం అయితే చేశారు. ఓకే ఆ ప్రయత్నంలో అయితే కేపీ గారిని అయితే కిడ్నాప్ చేసి వాళ్ళైతే ఒకసారి పెట్టిలో పెట్టుకొని ఏదో ఒక చిన్న పిల్లని పెట్టిలో పెట్టుకున్నట్టు పెట్టిలో పెట్టుకొని అయితే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే సరే శారదా గారిని ఎలాగైనా దూరం చేయాలనేసి అంటే కేపీ గారికి ఎప్పుడన్నా సరే శారదా గారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం జరిగే ఛాన్స్ ఉంది కదా. అంటే ఎప్పటికైనా ఇప్పుడు శారదా గారు బతుకున్నారు అనుకోండి, కేపీ గారు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోతే ఇప్పుడు కుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళాం కానీ నీళ్ళు తాగించలేం కదా. అదేవిధంగా కేపీ గారిని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్ళినా కానీ మళ్ళీ శారదా గారి దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి శారదా గారిని పర్మనెంట్గా దూరం చేయాలని అనుకున్నారు వాళ్ళు. ఇక చూడండి, ఒకరు చెడ్డ చేయాలని చూస్తే మనకే మంచి జరుగుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం అని మనం అయితే చెప్పుకోవచ్చు. శారదా గారు కానీ అక్కడ మీరా గారు చేసిండే పని ఇదంతా కుట్రంతా. అంటే పోయేసి దొంగ కన్నీళ్ళు 4 కార్చేసి నా భర్త అంత పాటు వెళ్ళిపోయాడు, నా భర్తను నేనేం చేయాలి, నా భర్తను నాకు తెచ్చిస్తావా అనేసి అక్కడ తప్పు చేసిన వాళ్ళ దగ్గర పోయేసి దొంగ కన్నీళ్ళు కాసి అందరూ ఫ్రాడ్లే. ఆ ఇంట్లో ఆ వాస్తు అలా ఉందో ఏమో తెలియదు. ఆ భూమి ఒకటి మాత్రం ఎట్టో అట్ట పుట్టేసిందని చెప్పచ్చు. ఆ భూమి అక్కడ వాళ్ళకి పుట్టలేదు కాబట్టి ఆ శరత్ చంద్ర గారికి ఏదో బై దేవుడు గాడ్స్ గాడ్ వరం అంటారు కదా, ఆ విధంగా ఆ ఇంటి వాస్తే అట్టుండేటట్టుంది. అందరూ వేస్ట్ గాళ్ళే అని చెప్పుకోవచ్చు. సరే అనేసి అక్కడ మీరా గారు కూడా ఏదో ప్లాన్ అయితే చేసి మొత్తానికి అయితే కేపీ గారిని అయితే పట్టుకొచ్చారు. కేపీ గారిని పట్టుకొచ్చిన తర్వాత మా శారదా గారు ఇక్కడ చూడండి, మనకు చెడు జరుగుతుందని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మనకు దేవుడు ఒక మాట అయితే మనం ప్రతిసారి వింటూనే ఉంటాం. మనకు ఏదో జరుగుతుందంటే మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే ఏదో మంచి జరిగేదానికి మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మనకు జరిగేదంతా మన మంచికే అనుకుంటాం అనేసి ఎలాగైతే మనం అనుకుంటామో అదేవిధంగా ఇక్కడ ఎలా చెడు జరిగినా సరే మన మంచికే అనుకుంటాం కదా. ఇప్పుడు రౌడీలు వెంటపడడం వల్లనే కదా ఇప్పుడు మన
శారదా గారు రోడ్డు పైన పరిగెత్తాల్సి వచ్చింది. అంటే రౌడీలు కానీ వెంట పడకుండా అంటే శారదా గారు, కేపీ గారు ఆరాంగా ఆ ఇంట్లో రెస్ట్ తీసుకొని, అంటే ఒక హోటల్లో దిగారు కాబట్టి ఆ హోటల్లో రెస్ట్ తీసుకొని ఆ హోటల్లో పరిసర ప్రాంతాలంతా చూసుకుంటూ వాళ్ళు అక్కడే వాళ్ళ కాలక్షేపం అయితే వాళ్ళు చేసేవాళ్ళు. అసలు గగనే ఆకాశ కాదా అనేది మనం మాట్లాడదాం, ఫర్దర్గా మాట్లాడదాం. అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ పురమాయించడం, రౌడీలను పురమాయించడం వల్ల ఇంకా రన్నింగ్ చేయడం అయితే మొదలుపెట్టారు. అంటే తప్పించుకోవడం కోసం రౌడీల దగ్గర నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలి ప్రాణ భయంతో అయితే మన శారదా గారు హోటల్ నుంచి బయట పరిగెత్తడం అయితే మొదలుపెట్టారు. పరిగెత్తేటప్పుడు తన ఒక అమ్మని కాపాడాలి అనేసి ఆకాష్ అలియాస్ రాక్ స్టార్ గగన్, అంటే గగనే అక్కడ ఉన్నాడని మనకు తెలుసు. అసలు స్టోరీ ఎలా మారింది, గగన్ ఆకాష్గా ఎలా మారాడు అనే దాని గురించి కూడా మనం అయితే మాట్లాడదాం. నాకు తెలిసినంత వరకు ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా జరిగిందా ఏమనేసి కూడా డౌట్ అయితే వస్తుంది. చూద్దాం ఏం జరిగిందనేసి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓకే, కొంచెం ఐడియాల కోసం అనేసి, ఎందుకంటే మనం స్క్రిప్ట్ రాసుకోము, కెమెరా ముందర ఏదైతే ఉంటుందో అదే చెప్తాము. సరే అనేసి మనం చూసుకున్నట్టయితే అక్కడ పరిగెత్తా ఉంది కదా, పరిగెత్తా ఉంటే అక్కడ ఆకాష్ వచ్చి మన శారదా గారిని అయితే సేవ్ చేస్తాడు. అందరిని విలన్స్ని అంతా చెడుగుడు ఆడేసి ఆకాష్ వచ్చి సేవ్ చేస్తాడు. సేవ్ చేసిన తర్వాత అక్కడ నా బిడ్డ అంటే ఆకాష్ కొడతా ఉంటే అక్కడ జనాల్ని, అంటే చనిపోయిన బిడ్డ మళ్ళీ తిరిగి వస్తే ఒక తల్లి ఎలా సంతోషపడుతుందో అంత సంతోషం అయితే పడుతుంది. అబ్బా నాకు చాలరా, నా బిడ్డ నాకు వచ్చేసాడు అనేసి. అక్కడ నా బిడ్డ నాకు వచ్చేసాడు అని తెలిసిన తర్వాత, అమ్మ ఎవరమ్మా మీరు, ఎక్కడ దిగారు అనేసి మళ్ళీ హోటల్లో అయితే వదిలేసి వెళ్ళిపోతారు. హోటల్లో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత భూమికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది మన అపూర్వ. ఏదైనా మంచి పని చేసిందంటే మీ అత్తయ్యని మీ మామయ్యని దూరం చేయడానికి, మీ అత్తయ్య ఇప్పుడు నీ భర్తను కోల్పోయారు, ఇప్పుడు మీ అత్తను కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉందంటే అప్పుడు ఎక్కడ దిగారు ఏమనేసి భూమి దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో భూమి నైటే మళ్ళీ అక్కడైతే సిటీకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏడైతే శారదా గారు ఉన్నారో ఆ శారదా గారి దగ్గరికి అయితే వచ్చేసింది. శారదా గారికి వచ్చేసిన తర్వాత రాక్ స్టార్ అని చెప్తా ఉంటారమ్మా, నాకు అర్థం కావట్లేదు అనేసి మన శారదా గారు అలాగే భూమి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అక్కడైతే సరే అనేసి వెళ్దాం పదత్తా, ఏదైనా ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, ఈవెంట్ దగ్గర మనం చూద్దాం మన బావానా కాదా అని మనకు క్లారిటీ వస్తుంది కదా. అంటే అక్కడ ఫుల్ రాక్ స్టార్ అంటే మామూలుగా హడావిడి లేదు, భయంకరంగా హడావిడి అయితే ఉంది. ఆ హడావిడిలో అయితే బావా అనేసి మన భూమి అయితే అరిసి అలసిపోతుంది. అలసిపోతా ఉంటే మన భూమికి అయితే ఈసారి కూడా కనపడ్డు. మన రాక్ స్టార్ అయితే మీటింగ్ అయితే ఉండదు. మనకు బహుశా శనివారం లేకపోతే నెక్స్ట్ వీక్లో మనకు మీటింగ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడైతే ఒక తల్లిని సేవ్ చేసిన బిడ్డగా అయితే మిగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అసలు గగనే రాక్ స్టార్గా ఎలా మారాడు, మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా చూపిస్తారు అనే దాని గురించి మనం అయితే కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. మామూలుగా అయితే మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే మన షూటింగ్ అయితే జరుగుతుంది. సపోజ్ హైదరాబాద్లో మన గగన్ ఆఫీసు, ఇల్లు అన్నీ ఉన్నాయి. అక్కడ గగన్ వచ్చి ఇక్కడ ఒక అడవిలోకి అయితే వెళ్ళిపోయారు. గగన్ భూమి అయితే అడవిలోకి వెళ్ళిపోయారు. అడవి అనేది ఎలా ఉంటుందంటే ఒక రాష్ట్రాన్ని కలిపేదానికి ఒక వారధిలాగా ఉంటుంది. అంటే ఫుల్ అడవి ఉంటే ఇంకా ఆ రాష్ట్రం ఆపక్కుంటే ఈ రాష్ట్రం, ఇప్పుడు మన తెలంగాణ ఇట్టుంది అనుకోండి, మన తమిళనాడు ఇట్టుంది అనుకోండి, ఆ విధంగా సపరేట్గా ఉంటాయి. అది అయిపోయిన తర్వాత నదులు కూడా అంతే ప్రవహిస్తూ ఉంటాయి కదా. నదులు ప్రవహిస్తూ ఉంటే ఎక్కడి నుంచో గంగానది స్టార్ట్ అవుతాయి, తిరిగి మన ఆంధ్రాలో కూడా వచ్చి అలా పోతూ ఉంటాయి కదా నదులు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మన గగన్ వచ్చి ఆ అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అడవిలో తిరుక్కొని వచ్చి, అంటే దాదాపు తమిళనాడు బార్డర్ దగ్గరికి వచ్చి ఆ జలపాతంలో అయితే పడిపోతాడు. ఆ జలపాతంలో పడిపోయినప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి, ఎప్పుడు పోతూనే ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోలో అయితే కొట్టుకొని పోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. కొట్టుకొని పోయిన తర్వాత అక్కడ దెబ్బలతో ఉన్న గగనే ఆకాశ్ రూపంలో మారాడా, లేకపోతే ఆకాష్కి ఏదైనా ప్రమాదం జరిగి అక్కడ ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేశారా అనేది మనం అయితే చూడాల్సి ఉంటుంది. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేశారంటే అప్పుడు గగన్ కాదు, అప్పుడు ఆకాష్ వేరే అవుతాను అయిపోతాడు. కానీ ఫేస్ మాత్రం గగన్ ఉంటుంది. అది సీరియల్కి తగ్గట్టు ఉంటుంది అంటే నాకైతే అది ఎనుసొంపగా లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ గగన్ను ఇప్పుడు శివాజీ సినిమాలో ద గుండు బాస్ ఎలాగైతే ఒక రోజులో మారాడు, చనిపోయిన అతను మళ్ళీ బయటకు వచ్చాడు అనేసి, ఆ విధంగా ఒక రోజులో మన ఆకాష్ అయితే మారిపోయిండొచ్చు. వాళ్ళంతా ఎవరో ఒకరు గగన్కి అయితే హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. అంటే మనకు సీరియల్లో ఏదన్నా జరగచ్చు అబ్బా, ఏ నిమిషంలో ఏమన్నా జరగచ్చు. కానీ మనకైతే మాత్రం ఖచ్చితంగా బాధ అనేది తప్పదు. అక్కడ నేను గగన్ కాదు అనేసి ఆకాష్ అనే అతను నొత్తినోరు కొట్టుకుంటాడు. కానీ మన భూమి అలాగే శారద గారు అయితే బావా నువ్వు నా బావే అనేసి భూమి అయితే బాధపడతానే ఉంటుంది. మనకైతే ఫుల్ సెంటిమెంట్స్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి అయితే క్లారిటీ అయితే వచ్చింది. చూద్దాం, మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకునేటైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైట్ రివ్యూలో అయితే ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.